హలో స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీఎస్సీ పేపర్ 7B అంటే ఎలెక్టివ్ పేపర్లో ఒక పేపరు 7B, ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపరు. ఈ పేపర్లో ఉన్న ఒక టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీంట్లో మనకి వాయు కాలుష్యం అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. వాయు కాలుష్యం ద్వారా జరిగేటటువంటి అనర్థాల్లో ఒకటి ముఖ్యమైనది హరిత గృహ ప్రభావం. దీన్ని ఇంగ్లీష్లో మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ఈ పదాన్ని మొదటిసారిగా 1827లో జే ఫోరియర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ హరిత గృహ ప్రభావం అంటే ఏంటి, దానికి కారణాలేంటి, దాన్ని నివారించే మార్గాలు ఏంటి, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. హరిత గృహ ప్రభావము అంటే వాతావరణంలో కొన్ని వాయువుల గాఢత పెరగడం వలన భూమి ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని హరిత గృహ ప్రభావం అంటారు. సాధారణంగా మనకి గాలిలో చాలా రకాలైనటువంటి వాయువులు కలిసి ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు. ఇవి కాకుండా నైట్రోజన్ వాయువు ఉంటుంది, ఓజోన్ కూడా కొంత ఉంటుంది. ఇవన్నీ సాధారణంగా మనకి గాలిలో ఉండేటటువంటి వాయువులు. అయితే ఈ వాయువుల యొక్క గాఢత, కొన్ని వాయువుల గాఢత అనేది పెరగడం వల్ల, ఉండవలసిన దానికన్నా వాటి గాఢత ఎక్కువ అవడం వల్ల మనకి హరిత గృహ ప్రభావం అనేది ఏర్పడుతూ ఉందన్నమాట. ఇవి సాధారణంగా ప్రకృతిలో జరిగే కొన్ని కార్యకలాపాల వల్ల ఈ బ్యాలెన్స్ అనేది, అంటే వాయువులు ఎంతవరకు ఉండాలో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఆ కాంపోజిషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అయితే మానవుని కార్యకలాపాల వల్ల వీటి గాఢత ఉండవలసిన దానికన్నా ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా ఎక్కువ అవడం వల్ల వాటి దుష్ఫలితాలు మనకి ఈ రూపంలో ప్రకృతిలో జరుగుతున్నాయి. దానివల్ల మనిషికి చాలా అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సాధారణంగా మనకి భూమికి మనుషులు, జంతువులు, అలాగే అన్ని రకాల జీవులు జీవించడానికి కొంత ఉష్ణోగ్రత అనేది అవసరం. ఈ రూమ్ టెంపరేచర్ అనేది 25 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా మెయింటైన్ అవుతుందంటే, సూర్యుని నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి భూ ఉపరితలం పైన పడినప్పుడు అవి అంతకంటే తక్కువ శక్తి ఉండేటటువంటి పరారుణ కాంతిగా అవి పరావర్తనం చెందుతాయి. ఈ పరావర్తనం చెందే కాంతి అందులో కొంత భాగం తిరిగి భూమి మీదకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల, అంటే భూమి చుట్టూ ఉండేటటువంటి వాతావరణం వల్ల ఆ వాతావరణంలో ఉండే వాయువులు కొంత పరారుణ కాంతిని భూమిపైకి రిఫ్లెక్ట్ చేయడం వల్ల అవి ఈ విధమైనటువంటి భూ వాతావరణం టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వాతావరణంలో ఉండేటటువంటి వాయువుల శాతం పెరగడం వల్ల, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందన్నమాట, ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో, పరారుణ కాంతి ఏదైతే ఉందో అది నార్మల్గా కంటే కూడా కొంచెం ఎక్కువ భూమిపైకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి భూమి ఉష్ణోగ్రత అనేది ఉండవలసిన దానికన్నా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ ముందు పిక్చర్లో మనకి కొంత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చూస్తున్నాము, ఒక కిరణం మాత్రమే. అదే సెకండ్ పిక్చర్లో చూసేసరికి 2 కిరణాలు మనకి భూమిపైకి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చూస్తున్నాం. అంటే ఇది హరిత గృహ ప్రభావం అనేది పెరిగిందనమాట. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, భూమిపైకి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పెరగడం వల్ల భూ వాతావరణం ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ అవుతుంది. మనం రోజు చూస్తూ ఉన్నాము, ఎవ్రీ సమ్మర్లో మనకి ఉండవలసిన దానికన్నా నార్మల్ టెంపరేచర్స్ అనేవి ఉండే కొద్దీ పెరిగిపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇది దేనివల్ల జరుగుతుందంటే, ఈ హరిత గృహ ప్రభావం, భూమిపై జరిగేటటువంటి భూ వాతావరణంలో జరిగే హరిత గృహ ప్రభావం వలన జరిగేటటువంటి ఎఫెక్ట్ అన్నమాట ఇది. అయితే దీనికి కారణమైన వాయువులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ హరిత గృహ వాయువులు అనేవి కార్బన్ డైఆక్సైడ్,
నైట్రోజన్ ఆక్సైడ్లు, క్లోరోఫ్లోరోకార్బన్లు, మీథేన్. ఇవి హరితగృహ ప్రభావాన్ని పెంచేటటువంటి వాయువులు అన్నమాట. మనకి ఈ వాయువులు ఎలా వస్తాయి అనేది మనం వాతావరణంలోకి ఎలా వస్తుంది అనేది మనందరికీ తెలుసు కదా. కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్లయితే మనం అన్ని జీవులు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అది కాకుండా ఎక్కువగా మనకి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి ప్రవేశించేది ఎలా అంటే మనము ఉపయోగించేటటువంటి ఇంధనాలు, చాలా రకాలైన ఇంధనాలు, ఏ కర్బన పదార్థాన్ని మనం భస్మం చేసినా కూడా దాని నుంచి మండించినా కూడా దాని నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ వాయువు వస్తూ ఉంటుంది. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్లు అనేవి మనం ఉపయోగించేటటువంటి ఇంధనాల్లో ఉండే వాటి ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా న్యాచురల్గా జరిగేటటువంటి పిడుగులు పడ్డము, అలాగే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కూడా గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సిజన్ రెండూ కలిసి నైట్రోజన్ ఆక్సైడ్లుగా కూడా మారుతూ ఉంటుంది. అలాగే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి మనం ఎక్కువగా రిఫ్రిజిరేషన్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాము, ఏసీల్లో యూస్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా చాలా రకాలైన ఏరోస్ప్రే క్యాన్స్లో మనం ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనే వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా మీథేన్ అనేది సాధారణంగా మనకి ఎక్కడ చెత్త చెదారం ఉన్నా కూడా అదంతా కుళ్ళిపోయేటప్పుడు కూడా మనకి మీథేన్ వాయువు రూపంలో అది బయటికి విడుదలవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వాయువులు ఎక్కువగా మనకి హరితగృహ ప్రభావాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఈ హరితగృహ ప్రభావానికి కారణాలు అనేవి ఏంటో చూద్దాం. శిలాజ ఇంధనాలను విరివిగా ఉపయోగించడం. శిలాజ ఇంధనాలు అంటే మనం ఉపయోగించే పెట్రోలు, డీజిల్ ఇట్లాంటివి అన్నమాట. వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటిల్లో ఉండేటటువంటి కర్బన అణువులు ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్తో మండి కార్బన్ డైఆక్సైడ్గా వాతావరణంలోకి విడుదలవుతూ ఉంటాయి. అలాగే అడవులను నరికివేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని మనకు తెలుసు. అయితే మనం ఈ చెట్లని నరికివేసి జనాభా పెరగడం వల్ల మనుషులు అడవుల్ని కూడా ఆక్రమించి గృహ నిర్మాణాలు చేసుకుంటూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే చెట్లను నరికివేయవలసి వస్తుంది. సో చెట్లను నరికివేయడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ని అవి వినియోగించుకోవడం అనేది కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల అడవుల్ని నరికివేయడం అనేది హరితగృహ ప్రభావం పెరగడానికి ఒక కారణం. అలాగే క్లోరోఫ్లోరోకార్బన్ల యొక్క అతి వినియోగం. ఇందాకే చెప్పినట్టుగా క్లోరోఫ్లోరోకార్బన్స్ని ఎక్కువగా వినియోగించడం వల్ల అవి కూడా మనకి వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉన్నాం. ఇవి న్యాచురల్గా ఉండవు. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి అవి మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోనికి రిలీజ్ అవుతున్నాయి. అలాగే అగ్నిపర్వతాల ధూళి. ఈ అగ్నిపర్వతాల నుంచి వచ్చేటటువంటి దుమ్ము, ధూళి, చాలా చిన్న కణాలు ఉంటాయి, అవి గాల్లో కలిసిపోయి ఉంటాయి. సో అవి కూడా ఏం చేస్తాయంటే సూర్యుని నుంచి వచ్చేటటువంటి కాంతిని అది ఎక్కడో చోట సెటిల్ అవ్వకుండా గాల్లోనే ఉండిపోతాయి. అలా ఉండిపోయినటువంటి కణాలు కూడా సూర్యుని నుంచి వచ్చే కాంతిని, ఈ పరారుణ కాంతిని తిరిగి మళ్ళీ అవి భూమిపైకి రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా హరితగృహ ప్రభావానికి కారణాలుగా చెప్పచ్చు. ఈ హరితగృహ ప్రభావం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది చూద్దాం. హరితగృహ ప్రభావం ఇదే విధంగా పెరుగుతూ ఉంటే కనుక 2050 నాటికి భూగోళ సగటు ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. సో ఇప్పటికే మనకి అది 2050 వరకు ఆగక్కర్లేదు, ఇప్పటికే మనకి అది చాలా వరకు రీచ్ అయిపోయింది. మన సగటు ఉష్ణోగ్రతను కనుక మనం చూస్తున్నట్లయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటూ వెళ్తుందన్నమాట. అలాగే మనకి తెలుసు కదా, భూమి పైన ధృవాల వద్ద చాలా మంచు పేరుకొని ఉంటుంది. ఈ ధ్రువ ప్రాంతాల దగ్గర ఉండే మంచు కాస్త భూ వాతావరణం పెరగడం వల్ల అది మంచు కరిగిపోయి అదంతా నీరుగా మారడం వల్ల మనకి భూమిపై ఉండేటటువంటి చాలా వరకు భూభాగం అనేది జలమయం అయిపోతుంది. అలాగే 2100 నాటికి బంగ్లాదేశ్లో అధిక భాగం నీట మునుగుతుంది. అంటే ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉన్నాయో అలాంటి దేశాలన్నీ కూడా చాలా వరకు నీటిలో మునిగిపోతాయని పరిశోధనలు మనకి తెలియచేస్తున్నాయి.
అలాగే తుఫాన్లు, సుడిగాళ్ళు తరచూ సంభవిస్తూ ఉంటాయి. అంటే ఈ తుఫాన్లు ఏవైతే ఈ మనకి టైమ్లీ కాకుండా వేరువేరు కాలాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ తుఫాన్లు కానీ, సుడిగాళ్ళు కానీ, ఈ న్యాచురల్ కలామిటీస్ అనేవి ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో హరితగృహ ప్రభావాన్ని ఎలా నివారించవచ్చు మనం? ఒకటి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడము, అలాగే అడవుల నరికివేతను అరికట్టడం, అలాగే చెట్లని పెంచడం, క్లోరోఫ్లోరోకార్బన్లు, కేంద్రక విస్ఫోటనాల్ని తగ్గించడం. కేంద్రక విస్ఫోటనాలు అనేవి ఎక్కువగా మనకి అణు రియాక్టర్స్ని ఉపయోగిస్తూ ఉన్నాము. అణుబాంబులను తయారు చేసేటప్పుడు కూడా ఎక్కువగా వాటిని ఉపయోగించడం వల్ల చాలా వరకు ధూళి అనేది గాలిలో కలుస్తూ ఉంటుంది, చాలా వరకు ధూళి. సో అలాంటి వాటిని మనం నివారించడం ద్వారా, తగ్గించడం ద్వారా హరితగృహ ప్రభావాన్ని మనము తగ్గించిన వారం అవుతాం. సో ఇది హరితగృహ ప్రభావం అంటే ఏమిటి, హరితగృహ ప్రభావానికి కారణమైనటువంటి అంశాలు ఏంటి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు, హరితగృహ ప్రభావం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి అనే విషయాలను మనం ఈరోజు లెసన్లో తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.